హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి నిల్ష్క స్టడీ సర్కిల్. ఈరోజు మన టాపిక్ గోదావరి నది యొక్క ఉపనదులు. గోదావరి నదికి ఉపనదులు ఏంటియో తెలుసుకుందాం. ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు కీర్తి నిల్ష్క స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతగానో ఈ వీడియోస్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ గోదావరి నదిని మనం దక్షిణ గంగోత్రి, వృద్ధగంగా, ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు గోదావరి నది యొక్క ఉపనదులకి కోడ్ ఏంటంటే, మా సీమ శాస్త్రికి ఇంద్రపెన్ వారంటే ప్రాణం. మా సీమ శాస్త్రికి ఇంద్రపెన్ వారంటే ప్రాణం. ఫస్ట్ మా అంటే మానేరు, మా అంటే మానేరు. నెక్స్ట్ లెటర్ సి, సి అంటే సీలేరు, సి అంటే సీలేరు. నెక్స్ట్ మా, మా అంటే మంజీరా. నెక్స్ట్ వన్ సా, సా అంటే శబరి, సా అంటే శబరి. ఇవి గుర్తుంచుకుంటే మీరు ఈజీగా గోదావరి నదికి ఉపనదులు ఏంటి అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా గుర్తుపెట్టచ్చండి. నెక్స్ట్ వన్ కి, కి అంటే కిన్నెర సాని. నెక్స్ట్ వన్ ఈ, ఈ అంటే ఇంద్రవతి, ఈ అంటే ఇంద్రవతి. నెక్స్ట్ వన్ పెన్, పెన్ అంటే పెన్గంగా, వెన్గంగా. పెన్ అంటే పెన్గంగా, వెన్గంగా. నెక్స్ట్ వన్ వా, వా అంటే వార్ధ, వా అంటే వార్ధ. నెక్స్ట్ వన్ ప్రాణం, ప్రాణం అంటే ప్రాణహిత. ఇక్కడ మీకు ప్రాణం అనేది ప్రాణహితగా గుర్తుంచుకోండి. ప్రాణహిత అంటే పెన్గంగా ప్లస్ వెన్గంగా ప్లస్ వార్ధ, ఈ మూడిటి కలయికని మనం ప్రాణహిత అంటాం. ఇవి గోదావరి నది యొక్క ఉపనదులకి కోడ్ అండి. ఈ ట్రిక్ గుర్తుంచుకుంటే మీరు ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపనదులు గుర్తించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.